కోల్కతా వేదికగా ఇంగ్లాండ్తో టీమిండియా బుధవారం నుండి తొలి టీ20 మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈడెన్ గార్డెన్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు గంట సేపు ఇద్దరు మాట్లాడుతూ కనిపించారు. ఈ ఇద్దరు నెట్స్ కు దూరంగా సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేరును హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ మొన్న శనివారం ప్రకటించిన భారత జట్టులో వైస్ కెప్టెన్ గా శుభమన్ గిల్ కి టీం మేనేజ్మెంట్ అప్పజెప్పింది. ఈ విషయంపైనే హార్దిక్ పాండ్యాతో గౌతమ్ గంభీర్ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంగ్లాండ్ తో జరిగే 5 టీ20ల సిరీస్ లో కూడా హార్దిక్ పాండ్యాను కాదని వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ను నియమించిన విషయం తెలిసింది. అందుకే తనకు దక్కాల్సిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలు వేరే వారికి అప్పజెప్పినందుకు గాను గంభీర్ ను హార్దిక్ పాండ్యా అడిగి ఉంటాడని, అందుకు వివరణ గంభీర్ ఇస్తూ కనిపించినట్లు ఉందని నెటిజన్లు అంటున్నారు ఈ పిక్ చూశాక. ఇకపోతే బుధవారం సాయంత్రం 7 గంటలకి భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమైనట్లు తెలుస్తుంది.